ఏదైతే రాజకీయ పార్టీల అధినేతలు చాలా స్పష్టంగా తమ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలను కానీ రాజకీయ పార్టీలుగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందు నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది. అలా నియంత్రణ చేయకపోతే మరి రాజకీయ పార్టీలు ఏదైతే చర్య జరుగుతుందో ఆ చర్యకి ప్రతి చర్య కూడా పక్క రాజకీయ పార్టీల నుంచి జరిగేటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా పల్నాడు జిల్లాలో ఉంది. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు కానీ లేదంటే అనంతపురం జిల్లాలో అటువంటి వాతావరణం కనపడుతుంది. అదే వైఖరి కాకినాడ జిల్లాలో కూడా స్పష్టంగా ఉంది. సాయి గారు, మనం దీన్ని ఈ రోజు ఇది మీడియా పాత్ర కూడా మీడియా కూడా ఈ దిశగా కొన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని అంశాలని ఈ రోజు ప్రజల్లో తీసుకెళ్లి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. మీరు ఇందాక నేను డిబేట్ లో రెండో అంశంగా చెప్పారు సాయి గారు, మీరు వాస్తవిక దృక్పథాన్ని వెల్లడి చేశారు. మీకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు సార్. సాయి గారు, ఎవరైతే నాయకత్వం వహిస్తా ఉన్నారో ఎవరు నాయకత్వం వహించేటువంటి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఎవరికి చిన్న దెబ్బ తగల, చిన్న గాయం కూడా కాల. కానీ వందల సంఖ్యలో కార్యకర్తలు నష్టపోయారు. నష్టపోయినటువంటి కార్యకర్తలందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కార్యకర్తలు. మరి నష్టపోయినటువంటి ఓటేసినటువంటి ఏ రాజకీయ పార్టీ ఓటేశారో కూడా ఎవరికి తెలియదు, ఆ రాజకీయ పార్టీలో పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా. కానీ వాళ్ళు ప్రేరేపించి దాడులు చేశారు. అటువంటి ప్రేరేపించినటువంటి నాయకుల్ని రాజకీయ పార్టీల అధినేతలు నియంత్రణ చేయవలసిన అవసరం ఉంది సాయి గారు. ఆ దిశగా రాజకీయ పార్టీల నాయకత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు. సాయి గారు, ఇది కంపల్సరీగా రివ్యూ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నా సరే పూర్తిగా రిజల్ట్ వచ్చి ఆ ప్రభుత్వం టర్మినేట్ అయ్యే వరకు కంపల్సరీగా ఇప్పుడున్న ప్రభుత్వంది బాధ్యత. పోస్ట్ పోల్ వైలెన్స్ చాలా ఎక్కువగా, అంటే అసలు బీహార్ వెస్ట్ బెంగాల్ లో తయారైపోయిందా? ఆంధ్రప్రదేశ్ అన్నంత భయంకరంగా ఇక్కడున్న పరిస్థితులు ఈ విధంగా ఉంటే ఏమీ మాట్లాడకుండా చక్కగా అలా స్మార్ట్ గా చిన్న చిన్న ఇంక ఏ రియాక్షన్ లేకుండా అలా వెళ్ళిపోవడం అన్నది కరెక్టే కాదు. బాధ్యత అనేది అనిపించుకోదు. వెంటనే అసలు ఉండిపోవాలి. అన్ని ప్రోగ్రామ్స్ ఆపుకుని ఇక్కడ సమీక్ష చెయ్యాలి. అందులో అట్టుడిగిపోతుంది పలనాడు, అనంతపూర్. అవి పూర్తిగా ఏదో ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుందిలే, సిట్టేసేసాం కదా వాళ్ళు ఏదో చేసుకుంటారు, మనకెందుకు, ఇంకా మంది కాంట్రాక్ట్ ఈజ్ ఓవర్ అని చేతులు దుప్పుకుని వెళ్ళిపోయినట్టుగా అది చాలా బాధ్యత రాహిత్యం అండి. కంపల్సరీగా రివ్యూ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ లాగా ఇప్పుడున్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఇక్కడ ఉండి అక్కడ కనుక ఓవరాల్ గా ఎవరు ఏమనుకున్నా అనుకోనియండి, కానీ ఒక బాధ్యత గల పౌరుడిగా వాళ్ళంటారు వీళ్ళంటారు వాళ్ళేదో అంటారని మనమేం వెళ్ళిపోవాల్సిన పని లేదు. బట్ రాష్ట్రంలో జరుగుతున్న వాటికి ఎప్పుడూ జరగనంత వైలెన్స్ ఈసారి ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. దానికి పూర్తి బాధ్యత ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రభుత్వానిదే. మీ రాష్ట్ర అధ్యక్షురాలు ఏమైనా స్టేట్మెంట్ ఇవ్వచ్చు కదా. ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి చెప్తున్నాను ఆంజనేయులు గారు,